యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అంటే మీరు మీ మనసులో ఈ సబ్జెక్ట్ గురించి ఏమనుకుంటారో అది కామెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల ఐకమత్యం కోసం మన ఛానల్ ముందుకు పోతుంది. దాంట్లో భాగంగా 1,20,000 మంది సబ్స్క్రైబర్స్ అతి తక్కువ కాలంలో నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం మిత్రులారా. అయితే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ యొక్క ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్టోరీ ఏంటిది అనేది కూడా మీకు చెప్పాలి. నిన్న సిపిఐది ఇజ్జతిమానం తీసిండు. తర్వాత ఫస్ట్ సిపిఐ సిపిఎం తీసిండు. తర్వాత కొంచెం నాలిక గరుచుకొని మరి తమ్మినేని వీరభద్రమన్న ఏమన్నా ముడ్డిమికలు అందరన్నాడు మరి ఏందో కానీ భయానికి కొంచెం భయం అవుతున్నది. తమ్మినేని వీరభద్రమన్న భయం ఉన్నది. సో సిపిఎం ను పక్క పెట్టి సిపిఐ ఇజ్జత్ అయితే తీసిండు మిత్రులారా. అయితే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సిపిఐ తోని అలయన్స్ అయింది, అంటే కలిసే పనిచేసింది. దాంట్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి కూనంనేని సాంబశివరావుకి ఇస్తే ఆయన గెలిచిండు. సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళు 64 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఒక సీటు సిపిఐ గెలిచింది. మొత్తం 65 సీట్లు వీళ్ళకే ఉన్నాయి. కలిసి పనిచేసారు. ఇందులో నో డౌట్ అక్కడ కాంగ్రెస్ పోటీ చేయలే సిపిఐ కొత్తగూడెంలో. అయితే మరి ఇది మర్చిపోయినట్టున్నాడు తీన్మార్ మల్లన్న, చాలా మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోయినట్టు ఏంటంటే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఒకటి ప్రెస్ తో మాట్లాడకుండా బీఆర్ఎస్ తో పొత్త పార్టీ అవుట్డేటెడ్, కేటీఆర్ కేసీఆర్ పేరు చెప్తే ప్రజలు రాళ్లతో కొడతారు అని చెప్తాడు. అవుట్డేటెడ్ పార్టీ అంటాడు. అవుట్డేటెడ్ పార్టీ అనగానే ఇక ఆ వార్త చదువుతాడు. లాస్ట్ కు ఇది అవుట్డేటెడ్ కూడా అయిపోయిందా మీ పరిస్థితి? సిబిఐలో సిపిఎం లో జైన్ గారు మీరు పోయి విలీనం గారు ఇక మిమ్మల్ని అవుట్డేటెడ్ అంటే ఎవరు గాంతలేరు. మీ పరిస్థితి గంతకు వచ్చిందా? గతంలో సూది పార్టీ, డబ్బుడుకం పార్టీ అని చెప్పేసి, తోక పార్టీ అని చెప్పేసి అని నువ్వు అనేది కదా, హేళన చేసేది కదా. గట్లనే ఇప్పుడు నువ్వు కూడా పోయి ఇక సిబిఐ సిపిఎం అని మళ్ళీ సిపిఎం ఎందుకు దిగని ఇక సిబిఐలో జైన్ గా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అది దాదాపు వైరల్ అయింది. చాలా మంది చూసిండ్రు ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్. చాలా మంది చూసిండ్రు. చాలా మంది చూసి నెటిజన్లు అంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్న ఇజ్జతి మానందిస్తారు. కామెంట్లు ఏం పెట్టినంటే మిత్రులారా, కామెంట్లు పెట్టిన చూస్తేనైతే ఇక ఇజ్జతి పోవాలి. నువ్వు ఒక బ్రోకర్ కానివి, నిన్ను ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, నీ మాటలు నమ్మరు, నువ్వు ఏదో మాయ చేద్దామని చూస్తావు, బ్రోకర్ కానివి అని చెప్పి పెట్టారు. నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా, సిపిఐ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీతోనే పనిచేసింది, మరి ఆ సిపిఐ పార్టీని గంతగానే ఎందుకు విమర్శిస్తాను? వాస్తవాన్ని చెప్పాలంటే మిత్రులారా, దేశం మొత్తంలో కూడా డిసిప్లిన్ గా క్రమశిక్షణ, అంటే క్రమశిక్షణ అంటే ఏ పార్టీలో ఆ పార్టీ క్రమశిక్షణ. భారతీయ జనతా పార్టీలో నామ్స్ ప్రకారం, క్రమశిక్షణ ప్రకారం భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. నంబర్ 1 పార్టీ, ఓపెన్ గా చెప్తాను. తర్వాత నంబర్ 2 పార్టీ కాంగ్రెస్. అసలు క్రమశిక్షణ ఉండదు, అంటే వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలే ఆ ప్రకారమే వాళ్ళు నడవరు. నంబర్ 2. తర్వాత కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ కావచ్చు, సిపిఎం, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ సిద్ధాంతాలు పెట్టుకోరో ఆ సిద్ధాంతాల ప్రకారమే, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం భారతీయ జనతా పార్టీనే విమర్శించాలి, భారతీయ జనతా పార్టీ వద్దు అనే సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. దాని ప్రకారమే వాళ్ళ పార్టీలో వాళ్ళు క్రమశిక్షణ ఉంటారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉండదు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఈ తీన్మార్ మల్లన్న సొంటోడు క్రమశిక్షణ ఉండడు. ఓసారి ముఖ్యమంత్రిని తిడతాడు, ఓసారి పొగుడుతాడు. అంటే క్లియర్ గా చెప్తున్నాం మిత్రులారా. ఇదే సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీలనే మళ్ళీ సిపిఐ ని తోక పార్టీ, సూది పార్టీ, డబ్బుడుకం పార్టీతో పోల్చిండి తీన్మార్ మల్లన్న. అందుకని ఏమైందంటే నెటిజన్లు అందరూ కూడా, అంటే ఈ యొక్క సోషల్ మీడియా వారియర్స్ ప్రతి ఒక్కరు కూడా తీన్మార్ మల్లన్నను దుమ్మెత్తిపోతారు. ఇక నేను ఒకటే మాట్లాడుతున్నా, నీ పరిస్థితి కూడా దారుణం అయిపోయింది. గతంలో నువ్వు ఏ పార్టీలో, ఏ రాజకీయ పార్టీలో లేనప్పుడు నిన్ను ప్రజలు మొత్తం ఇట్లా ఆకాశానికి ఎత్తిర్రు. ఇప్పుడు నీ ఇజ్జతి మానం బూతులు తిడతారు. నేను ఫస్ట్ గది చూసుకో, నీ బతుకు ఆఖరికి గక్కడికి వచ్చింది. నువ్వు సిపిఐను సిపిఎం అనుడు కాదు మిత్రులారా. నేను సిపిఐ సిపిఎం ను పొగుడతలేను, కానీ సిపిఐ తోని పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటోడే ఇట్లా మాట్లాడతాడు. మరి క్రమశిక్షణగా లేడు మిత్రులారా. అటువంటిది సిపిఐని అంటా ఉన్నాడు. మరి సిపిఐని కూడా తోక పార్టీలతోని, సూది పార్టీలతోని, డబ్బుడుకం పార్టీలతోని ఈయన పోల్స్తాడు. ఎందుకంటే గతంలో కేసీఆర్ అన్నట అది యాది చేసాడు మనకు వీడియోలో. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా సిపిఐ రాష్ట్ర నాయకత్వము ఇది మొత్తం కూడా దీని మీద ఒక చర్చ స్టార్ట్ చేసింది. అంటే నాకున్న సమాచారం, ఎందుకంటే మాకు కూడా ఇక్కడ సిపిఐ లీడర్లు ఉంటారు. చాలా మంది ఫోన్లు చేసిర్రు, నాకు మాట్లాడినారు కొంతమంది సిపిఐ లీడర్లు. కూనంనేని సాంబశివరావు గారు కొత్తగూడెంలో గెలిచిర్రు, ఎమ్మెల్యే ఉన్నారు సిపిఐకి. అంటే సిపిఐని దాంట్లో జైన్ గా, అంటే సిపిఐని తక్కువ చేసి మాట్లాడినరు. సో కాబట్టి కూనంనేని సాంబశివరావు గారు లెటర్ కూడా ఏదో డ్రాఫ్టింగ్ చేసిండ్రు నాకు తెలిసి. సో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలా ఫిర్యాదు చేయనున్నారు ఈ తీన్మార్ మల్లన్న మీద. ఈ
తీన్మార్ మల్లన్న డిసిప్లిన్ ఉండలేడు, మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మేము మీతో కలిసి పనిచేసినాం, ప్రతి చోట మీకు మద్దతు ఇస్తే మాకు ఇచ్చింది ఒక సీటు మేము గెలిచినాం, ప్రతి దగ్గర కూడా సిపిఐ మీకు మద్దతు ఇచ్చినాం. అటువంటి పార్టీని ఇట్లా ఈ విధంగా ఆఖరికి గిల్ల చేయండిగా అని చెప్పేసి మీ తీన్మార్ మల్లన్న మీ ఎమ్మెల్సీ అంటాడు. ఇదే ఎమ్మెల్సీ కూడా ఆడ వాళ్ళు సపోర్ట్ చేసిరు. కాబట్టి మిట్లారా ఈ యొక్క తీన్మార్ మల్లన్న మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ను ఏ పార్టీలో తీసుకోరు. బీఆర్ఎస్ అనేది వాస్తవానికి అవుట్డేటెడ్ పార్టీ. కేసీఆర్ అవుట్డేటెడ్. ఇప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని వీళ్ళు గెలవడం కోసమో లేకపోతే రేపు అధికారంలోకి రావడం కోసమో వీళ్ళు ప్రయత్నం చేస్తలేరు. వీళ్ళ చెల్లెను ఎట్లా విడిపించుకోవాలి, కేసీఆర్ అయిన బిడ్డను ఎట్లా విడిపించుకోవాలి, వీళ్ళ ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, గొర్రెల స్కామ్ కేసు, ఈ స్కాములకి వెళ్ళి ఎట్లా తప్పించుకోవాలని చూస్తాను తప్పితే అధికారంలోకి రావాలని చూస్తలేరు. విలీనం కావాల్సిన అవసరం లేదు. విలీనం ఏంటిది మిత్రులారా? విలీనం అని చాలా మంది అంటారు. అసలు విలీనం అనే స్టోరీ లేదు. విలీనం ఎక్కడిది? ఆల్రెడీ దీంట్లోకి వెళ్ళి 10 మంది 29 మంది ఉన్నారు. వాళ్ళు 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీలో 10 మంది వెళ్ళిపోయినారు, 29 మంది ఉన్నారు. దీంట్లోకి వెళ్ళి ఇంకో 10 మందో 15 మందో 20 మందో జంప్ అవుతుంది ఈ మధ్య కాలంలో హరీష్ రావుతో సహా. రేపు పొద్దుగాల మిగిలేది కేసీఆర్ కేటీఆర్. ఈ పార్టీ తెలంగాణలో బొందబెట్టుడు అనేది జరుగుతా ఉన్నది. అది ఎవరో బొందబెట్టుడు కాదు, ప్రజలే బొందబెడతారు. కాబట్టి మిత్రులారా దయచేసి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆఖరికి నీ పరిస్థితికి ఇట్లా వచ్చిందా అనే బదులు అదే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయారు. దాని గురించి కూడా ఈ తీన్మార్ మల్లన్న నటుడు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.